సో ఓవరాల్గా మీకు ఈ క్యారెక్టర్ చేయటం అనేది సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? నాకు చాలా ఇచ్చింది సార్, చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో ఈ సినిమాతోటి మీరు పరిచయం కాబోవటం ప్రేక్షకులకి. యా సార్. అంటే అది మీ రిస్క్ అని కూడా నేను అనుకోవట్లేదు. అంటే హారర్ ఫిల్మ్ చేస్తున్నాం, చాలా మంది అడిగారు అనమాట, హారర్ ఫిల్మ్ చేస్తున్నాం ఫస్ట్ ఫిల్మ్కే, ఏంటి రిస్క్ తీసుకుంటున్నట్టు అనిపించలేదు. అండ్ నాకు అలా ఏం అనిపించలేదు. అంటే నాకు ఎలా ఉందంటే మెయిన్ ఒక హారర్ ఫిల్మ్ లాగా చూడకుండా ఒక కంప్లీట్ పిక్చర్ లాగా చూడండి దీన్ని. అంటే అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్, నా ఒక్కడికే కాకుండా అనన్యకి, లక్ష్మణ్, చాలా మంది ఉన్నారు, లక్ష్మణ్ గారు, టెంపర్ వంశీ గారు ఉన్నారు. సో వాళ్ళందరిది ఒక ఎప్పుడు చూడని ఒక షేడ్ కనిపిస్తుంది అనమాట ఈ సినిమాలో. సో అందరికి ఒక మంచి ప్లస్ అవుతుంది సినిమా. సో నేను కూడా అలా హోల్ పిక్చర్ లాగా చూసుకొని నాకు చాలా హెల్ప్ అవుతుంది అని అనుకున్నాను. ఓకే. సో అనన్యతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది? తను ఆల్రెడీ మీకు సీనియర్ మీకంటే. అవును. సో ఆ సీనియర్తో పనిచేయటం మీకు ఎలా అనిపించింది? అంటే సీనియర్ కాదు, మీరు షార్ట్ ఫిల్మ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు చెప్పండి? షార్ట్ ఫిల్మ్స్ చిన్నప్పటి నుంచి చేస్తున్నా. చిన్నప్పటి నుంచేనా? అయితే అప్పుడు తనే సీనియర్, జస్ట్ కెమెరా డిఫరెన్స్ అంతే. మనం పెద్ద ఫిల్మ్స్ కి చేసాము, తిను యూట్యూబ్ నుంచి అట్లా. సో ఇద్దరు సీనియర్ అనకండి, మీరే సీనియర్. లేకపోతే చాలా ఇంటర్వ్యూస్ లో తను మీకు సీనియర్ కదా అంటున్నారు. లేదు లేదు, మీరే సీనియర్ నాకు. మీకు అంత కలిసి పని చేసేప్పుడు ఇందాక చెప్పింది కదా, సో తను కళ్ళతోటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, మీరు బాడీ తోటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో ఏమైనా కొంచెం టిపికల్ గా అనిపించింది అప్పుడు? టిపికల్ కాదు సార్. అంటే ఫస్ట్ లో అది ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా సార్. అంటే ఆర్టిస్ట్ కి, అటు కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ కి, అంటే ఆల్రెడీ తను ఒక మంచి పబ్లిక్ ఫిగర్ లాగా ఉండే ఆవిడ, పబ్లిక్ ఆల్రెడీ పేరున్న అమ్మాయి, పబ్లిక్ లో మంచి పేరున్న అమ్మాయి. సో నాకు ఒక ఎక్సైట్మెంట్ ఉంది. అంటే ఒక మంచి ఛాన్స్ వస్తుంది, వర్క్ చేసే ఛాన్స్ వస్తుంది. అనన్య లాంటి ఒక, అంటే మల్లేశం లాంటి సినిమాలు చేసిన ఒక అమ్మాయితో వర్క్ చేసే ఛాన్స్ వస్తుందంటే నేను ఎక్సైట్ అయినా, ఒక పక్కన ఒక చిన్న భయంలా కూడా ఉంది. అంటే నేను సీన్ చేస్తున్నప్పుడు ఏమైనా తప్పు చేసేస్తే ఏమైనా అనుకుంటారేమో కదా అదొకటి ఉండింది. కానీ ఫస్ట్లో ఏమైందంటే వర్క్ షాప్ చేసాం మేము, సినిమా స్టార్ట్ అయ్యే ముందు వర్క్ షాప్ చేయగానే అదొక ఇంటెన్స్ సీన్ అనమాట, ఎమోషనల్ సీన్, అది ఇంపార్టెంట్ సీన్ సినిమాలో. సో అది చేపించేశారు సార్. అంటే సార్ కూడా చూద్దాం అనుకున్నారు, ఇనిషియల్ గానే అది చేపించారు. యా కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుంది అనుకొని అది ఆ సీన్ చెప్పగానే మేము ఆ స్క్రిప్ట్ చదివి వెంటనే మాకు వచ్చినట్టు చేసాము. సో ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. సో ఆ రియాక్షన్ చూసాక ఇంకా అనన్యతో ఆ కెమిస్ట్రీ బాండింగ్ అప్పుడే అర్థమైపోయింది అనమాట, కంఫర్టబుల్ గానే చేయొచ్చు అని. సో తను కూడా చాలా సపోర్టివ్గా ఉండింది సెట్ లో. సో చాలా బాగా అనిపించింది అనన్య గారితో. ఎప్పుడన్నా సలహాలు కూడా ఇచ్చేదా తను? సలహాలు అంటే నార్మల్గా, అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే మామూలు చెప్పేది, వేరేలాగా చేయండి అంటే మీరు అడిగేవాళ్ళ? మీరు తనే వచ్చి చెప్పేది. ఇంకా కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చేసారు, చాలా వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నారు మీరు, బాగా చేయండి, పెద్ద మనిషిలాగా. నువ్వే నా సీనియర్. ఓకే. సో మొత్తానికి ఈ సినిమా అయితే మీకు మంచి పేరు తీసుకొస్తారని నమ్మకంతో? నమ్మకంతో ఉన్నాను. ఓకే. అనన్య, సో మీరు ఆల్రెడీ ఇప్పటికి ఎన్ని, ఇప్పుడు 5-6 ఫిల్మ్స్ అయినాయి కదా. సో ఇప్పుడు చూసుకుంటే మీకు అంటే ఒక సత్తుపల్లి నుంచి వచ్చిన ఒక అమ్మాయి, సో ఏ అంబిషన్ తోటి మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు? సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఫీల్డ్లో కంటిన్యూ చేయటం అనేది? ఒక టాస్క్ లాగా అనిపిస్తూ ఉందా, లేకపోతే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉందా మీ జర్నీ అనేది? ఎలా ఉంది? అంటే నాకు తెలిసినంత వరకు తెలుసు, మనకి సినిమా ఇండస్ట్రీ అంటే చాలా చాలా అట్రాక్షన్స్తో పాటు చాలా చాలా కష్టాలు కూడా ఉండేటువంటి, అంటే మనం ఏవైతే అనుకుంటామో వాటికి కొన్ని రివర్స్గా కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో మీరు మీ జర్నీ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి, మల్లేశం నుంచి ఎలా అనిపిస్తుంది? అంటే దెర్ ఆర్ ఫ్యూ మూమెంట్స్ లైక్, ఇప్పుడు వేరే ఏ దాంట్లో ఉన్నా నాకు ఇంత లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ వచ్చేది కాదేమో. కొన్ని మూమెంట్స్, ఇప్పుడు ఫస్ట్ టైం మల్లేశం ప్రీమియర్ చూసుకున్నప్పుడు, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు, ఆర్ ఎల్స్ ఫస్ట్ టైం నా పోస్టర్ విత్ పవన్ కళ్యాణ్ సార్తో రిలీజ్ అయినప్పుడు, అట్లా కొన్ని మూమెంట్స్ నా లైఫ్లో చాలా గుర్తుండిపోయాయి. సో ఇంత హై మూమెంట్స్ ఎప్పుడు రావు, అదేవిధంగా ఇంత లో మూమెంట్స్ కూడా ఎప్పుడు రావు. లైక్ అరే వచ్చి తప్పు చేసామా, మనకి ఇండస్ట్రీ సెట్ అవ్వదేమో అనుకున్న మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు వెరీ ఎర్లీ స్టేజ్లోనా? ఎర్లీ స్టేజ్ అని కాదు సార్, వస్తూనే ఉంటుంది నాకు అది ఫ్రీక్వెంట్గా. ఇప్పుడు
వెన్ యు ఆర్ డిఫరెంట్ అని మీకు అనిపించినప్పుడు, అంటే నేను ఇక్కడ సెట్ అవ్వనేమో అన్న ఫీలింగ్ చాలాసార్లు వస్తూ ఉంటుంది కదా, సో అప్పుడు అనిపిస్తాను. అదే అంటే మన మనసుకు నచ్చినట్లుగా నచ్చనివి జరుగుతున్నప్పుడు అంతే కదా. జరుగుతున్నప్పుడు అని కూడా కాదు సార్, అంటే ఇప్పుడు మేబీ ఐఎమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కదా ఆబ్వియస్గా. నేను సాఫ్ట్వేర్ చేస్తూ ఉండేదాన్ని, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇటు వచ్చాను. వచ్చిన తర్వాత కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు, మనం అనుకున్న సినిమాలు వర్కౌట్ అవ్వవు, అనుకున్న రోల్స్ అవ్వవు, అనుకున్న క్యారెక్టర్స్ మనం చేయలేకపోవచ్చు. అలాంటి టైమ్స్లో అనిపిస్తుంది. ఓకే, మీరు అట్లా డిసప్పాయింట్ అయిన సందర్భం ఏంటి? డిసప్పాయింట్ అంటే ఆఫ్టర్ వకీల్ సాబ్ నేను ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్ చేస్తాను అని అనుకున్నాను. ఓకే, బట్ అవి రాలేదు. బట్ ఏ జరిగినా మన మంచికే అంటారు కదా. నేను యాక్చువల్లీ ఆ పాత్రలో వెళ్తే ఇంత సాటిస్ఫైడ్, ఇంత హ్యాపీగా ఉండేదాన్ని కాదేమో. ఈ పాత్రలో వచ్చాను కాబట్టి నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నాకు మంచి రోల్స్ వస్తున్నాయి, నేను ఒక మంచి మంచి స్టోరీస్ని వినగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను. అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇక్కడ మనుషులతోటి మెలగటం, ఈ మనుషులను చూస్తే ఏమనిపిస్తుంది? అంటే ఎక్కడైనా గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది కదా. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ గుడ్ అండ్ బ్యాడ్ పీపుల్. ఎవరు ఎంటైర్లీ బ్యాడ్ ఉండరు, ఎవరు ఎంటైర్లీ గుడ్ ఉండరు. వాళ్ళ ఇప్పుడు కొంతమంది కొన్ని విషయాల్లో గుడ్ ఉంటారు, కొన్ని విషయాల్లో బ్యాడ్ ఉంటారు. సో పర్టికులర్గా అలా ఏమి ఉండదు. కానీ నాకు కొంచెం అనిపించింది ఏంటంటే, నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ లేకపోతే కాలేజ్లో చదువుతున్నప్పటికంటే ఇక్కడ కొంచెం ఎలా కొంచెం డిప్లొమాటిక్ ఎక్కువ ఉంటారు అనిపిస్తుంది. డిప్లొమాటిక్ ఉంటారు అనిపిస్తుంది అంతే. సో అంటే ఇక్కడ కూడా నటించాలి, బయట కూడా నటించాలి, కొంచెం ఉంటుంది. అదే నటించకపోతే పైకి రావడం కష్టం అనేది అర్థమవుతుందా? పైకి అంటే అలా కూడా కాదు. కొన్నిసార్లు మనం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నా, వాళ్ళకి సక్సెస్ ఉన్నా, లేకపోతే ఆనెస్టీ ఉన్నన్ని రోజులు మనం బయట లైఫ్లో అండ్ కెరియర్ వైజ్గా అండ్ పర్సనల్ వైజ్గా రెండిట్లోనే సక్సెస్ ఉండొచ్చు సార్. చాలాసార్లు నాకు అనిపిస్తుంది అదే, ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి మనలో. డిప్లొమాటిక్గా ఉంటేనే సక్సెస్ వస్తుంది, పైకి వెళ్తాం అన్నది అయితే నిజంగా. ఓకే, సో మీరు శాకుంతలంలో గుణశేఖర్ లాంటి పెద్ద డైరెక్టర్ తోటి కలిసి వర్క్ చేశారు, అలాగే సమంత లాంటి ఒక స్టార్ తోటి పనిచేశారు కదా. సో అప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే ఒక సమంత అనే అమ్మాయి ఆ తర్వాత కాలంలో ఆమె లాంటి అమ్మాయి చాలా నిజ జీవితంలో ఎలాంటి స్ట్రగుల్స్ పడుతూ ఉంది, స్టిల్ తను స్ట్రగులర్, ఇది పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి. సో ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? అంటే సమంత లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది కానీ అట్లాంటిది ఏదైనా అనిపించిందా మీకు? అట్లా అంటే ఎవ్రీ పర్సన్ లైఫ్లో హైస్ అండ్ లోస్ ఉంటాయి, నేను అది నమ్ముతాను సార్. మేబీ ఎలా చెప్పాలి దీన్ని అంటే, తన లైఫ్లో చూసినంత హై ఒక నార్మల్ అమ్మాయి, నాలాంటి ఒక అమ్మాయి అని అనుకోవచ్చు. జనరల్గా నార్మల్గా ఒక ప్లేస్ నుండి వచ్చి ఒక సూపర్ స్టార్గా ఎదిగిన విధానం అదంతా నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్తాను, షీఈ్ మై ఇన్స్పిరేషన్ అని. అవునా? చాలా ఇప్పటి వరకు జరిగిన సమంత అండ్ ఆలియా భట్, దే బోత్ ఆర్ లైక్ మై ఇన్స్పిరేషన్ అని చెప్తా. సో నాకు తను చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, తన జర్నీ. అండ్ స్ట్రగుల్స్ ఉంటాయి ఎవరి లైఫ్లో అయినా. నేర్చుకోవాల్సింది అని నాకేం అంటే ఒక అంటే ఇప్పుడు లోలో ఉన్నంత మాత్రాన తనేదో మిస్టేక్ చేసి నేర్చుకోవాలి అని కాదు. నాకు పర్సనల్గా నా ఫీలింగ్ ఏంటంటే, మనం హ్యాపీగా ఉండి మనం కష్టపడుతూ మన పనిని మనం చేస్తున్నంత రోజులు హైస్ అండ్ లోస్ వస్తుంటాయి, కానీ నీ లైఫ్ ఎప్పుడు బాగుంటుంది. ఇప్పుడు తను మేబీ పర్సనల్గా హెల్త్ ఇష్యూస్ అలా మొన్న రీసెంట్గా మనం చూసినట్లు, లేకపోతే కొన్ని ట్రాల్స్ అవన్నీ వస్తున్నాయి, కానీ మేబీ 1 or 2 yearsలో మళ్ళీ తను హైకి వెళ్ళిపోయే ఛాన్స్ 100% ఉంటుంది. సో తన లైఫ్ని తను హ్యాపీగా హెల్దీగా కష్టపడుకుంటూ చేసిన రోజులు ఎప్పుడైనా హైకి వెళ్ళిపోతారు. ఇది అంటే మీరు మామూలుగా సినిమాలు చేయటం, వాటితో పేరు సంపాదించుకోవటం ఒక సైడ్ అనుకుంటే, ఒక యాంగిల్ అనుకుంటే, ఇంకొక యాంగిల్లో మీడియాని, అది ప్రధానంగా సోషల్ మీడియాని ట్యాకిల్ చేయటం, అక్కడ వచ్చే కామెంట్స్ కానివ్వండి, ట్రోల్స్ కానివ్వండి, వీటిని హ్యాండిల్ చేయటం అనేది ఇంకొక పెద్ద టాస్క్ అవుతుంది. బీయింగ్ పబ్లిక్ పర్సన్, పబ్లిక్ ఫిగర్. సో మీకు వచ్చేటప్పటికి ఈ గాసిప్స్ కానీ, ఈ ట్రోల్స్కి కానీ, సో ఎలా మీరు మనసుకు తీసుకుంటారా? కష్టం అనిపిస్తుంటుందా? సో మీ మీద వచ్చినటువంటి బాగా మీకు కష్టం అనిపించినటువంటి ట్రోల్ ఏంటి? నాకు అనిపిస్తుంది సార్, 100% అనిపిస్తుంది. ముందు కొంచెం ఎక్కువ అనిపించేది, ఇప్పుడు ఆ టైం తగ్గిపోయింది. ఓకే, నాకు ఏది కష్టం అనిపిస్తుంది అంటే, ఏది చేసినా నెగిటివ్గా తీసుకుంటారు కదా, నెగిటివ్గా పర్సీవ్ చేస్తారు కదా, నాకు అది అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటాను, ఓకే ఈ అమ్మాయికి సినిమా లేవు, షూటింగ్స్ లేవు, అందుకని ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది అంటారు. నాకు అది నచ్చదు. బికాస్ చాలాసార్లు నేను బిజీగా ఉన్న టైంలో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటాను, ఖాళీగా ఉన్నప్పుడు ఏం పెడతాంలే అని చెప్పేసి నార్మల్గా ఉంటాను.
సో వాళ్ళకి మన వరల్డ్ తెలీదు, బట్ స్టిల్ అంటూ ఉంటారు కదా, నాకు అలాంటి విషయాల్లో అనిపిస్తుంది. వర్క్ లేదు, ఖాళీగా ఉంది, తను అంత జనరల్గా బాగాలేదు, నేను లైక్ ఆమె చూడటానికి అంతేం బాగుండదు అన్నదానికంటే ఈమె పర్ఫార్మర్ కాదు అన్నదానికి నేను ఎక్కువ ఫీల్ అవుతా ఉంటాను. అదేంటి ఇప్పుడు బ్యూటీ అనేది బ్యూటీ ఈజ్ ఇన్ బిహోల్డర్స్ ఐజ్ అంటారు కదా. సో కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి నచ్చం. పర్ఫార్మెన్స్ కూడా అలానే, బట్ స్టిల్ ఒక 100లో ఒక 90% పీపుల్కి నా పర్ఫార్మెన్స్ నచ్చాలి అని నేను ఎక్కువగా అనుకుంటా ఉంటాను అనమాట. సో అలాంటి టైంలో కొంచెం అనిపిస్తుంది. మీకు ఎక్కువగా అంటే మీకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చినటువంటి రోల్ ఏది? మీకు తెలిసినంత వరకు మీకు చేసినట్లు. నాకు మల్లేశం సార్. సో మీ వెరీ ఫస్ట్ ఫిల్మ్కే చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఇప్పటికీ కూడా చాలా మంది మల్లేశం గురించి మాట్లాడతారు సార్ ఎక్కువ. అంటే మల్లేశం విజయం వెనుక ఉన్న స్త్రీ కాబట్టి దానికంటే కూడా సార్ నాకు పెద్ద కాంప్లిమెంట్ ఏమనిపిస్తుంది అంటే, అరే నువ్వు బాగానే మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, నువ్వు చదువుకున్నావా, ఐ థాట్ యువర్ ఫ్రమ్ సేమ్ విలేజ్ అని అంటే మన క్యారెక్టర్, మనం చేసిన క్యారెక్టర్ మనం అదే అని నమ్ముతున్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా. మొన్న ఏదో ప్లేస్కి వెళ్ళాను, యూఎస్కి వెళ్ళినప్పుడు ఏమో అక్కడ ఉన్న ఎవరో మాట్లాడి అడిగారు అనమాట, అదేంటి నువ్వు బాగానే మాట్లాడుతున్నావు, బాగానే ఉన్నావు, ఐ మీన్ లైక్ చదువుకు ఎడ్యుకేటెడ్ అమ్మాయిలాగా మాట్లాడుతున్నావు, కాదనుకున్నామే మేము అని చెప్పారు. నాకు అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది, ఎందుకంటే మనం చేసిన రోల్ వాళ్ళకి అంత బాగా కనెక్ట్ అయింది కదా. సో మెయిన్ అసలు దీంతో ఫస్ట్ మాట్లాడినప్పుడు షాక్ అయిపోయాను అనమాట. తెలంగాణ స్లాంగ్ ఏమైనా వస్తుందేమో అనుకున్నాను. నార్మల్ అంటే హైదరాబాద్ ఇప్పుడు ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయి అని తెలియదా మీకు ముందు? అలాగా సార్, అంటే యూజువల్ తెలంగాణ స్లాంగ్ ఉన్న యాక్టర్స్ ఉంటారు కదా, నేను అలా అనుకొని ఏదో మాట్లాడితే తినేమో నార్మల్ గా అలా మాట్లాడేస్తుంది. సో నేను షాక్ అయిపోయి అడిగాను కూడా, తెలంగాణ కాదా మీరు? అంటే మా సైడ్ ఏంటంటే కొంచెం మాది విజయవాడ దగ్గర అనమాట, కృష్ణా డిస్ట్రిక్ట్ సైడ్. ఖమ్మం జిల్లా అంటే కొంచెం దాని ప్రభావం ఉంటుంది కదా. అండ్ ముఖ్యంగా సత్తుపల్లి ప్లేస్ ఏంటంటే సార్ పక్క నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్ స్టార్ట్ అవుతుంది, పక్కన విలేజ్ నుండి. సో మొత్తం కృష్ణా డిస్ట్రిక్ట్ మీరంతా ఏదైనా షాపింగ్ వెళ్తూ ఉంటారు రెగ్యులర్? అండ్ ఇంటర్మీడియట్ కూడా మేమందరం అక్కడే చదువుతాం ఎక్కువ విజయవాడలో, అండ్ దెన్ హైదరాబాద్ వస్తాం.